జీవించాడు. మరి 4 సువార్తలు ఆయన గురించి రాయబడ్డాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తికులు కూడా యేసుక్రీస్తు ఎలా జన్మించాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏమైపోయాడు, ఆయన ఏ విధంగా సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి ఏ విధంగా వస్తాడు, ఇవన్నీ కూడా రాసిపెట్టారు. వాళ్ళు దగ్గర ఉండి చూశారు కాబట్టి ఆయన్ని తెచ్చిపెట్టారు. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు ఎక్కడైనా గర్వంగా మాట్లాడినట్టు కానీ, ఇంకా ఆయన గురించి ప్రవచించిన భక్తులు చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఈ రాజు నీతిపరుడో, ఈ రాజు ఎవరో, నీతిపరుడో, సాత్వికుడో, దీన మనసు గలవాడై ఈ రాజుని ఎత్తుకొస్తున్నాడు ఒక గాడిద మీద, వాహనం మీద. ఇంకా ఈయన గురించి ఈయనే చెప్పుకున్నాడు, ఆయనే చెప్పాడు, నేను సాత్వికుడును. ఎక్కడ? మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని. మీరు ఏదైనా నేర్చుకోవాలంటే దగ్గరికి రాని, నేర్పిస్తాను. ఏంటి? మీకేమన్నా కావాలా, నేర్చుకోవాలనుకుంటున్నా, నా దగ్గరికి రండి. ఎలా ఉండాలో నేర్పిస్తాను, ఎలా తగ్గాలో నేర్పిస్తాను, విధేయత ఎలా ఉంటుందో నేర్పిస్తాను, వినయం ఎలా ఉంటుందో నేర్పిస్తాను, భార్య భర్త ఎలా మాట్లాడి, ఇవన్నీ నేను నేర్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత, తనను తాను తగ్గించుకునేవాడు. 14 సంవత్సరాల వయసులోనే కుటుంబ భారం పడింది. ఇంగ్లాండ్ ఆయనది కూడా. కుటుంబ భారం అంతా 14 ఏళ్లకే భుజాల మీద పడిపోయింది. ఆ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది ఆ కొడుకు. ఆఖరికి చెప్పులు కుట్టడానికి కుదిరాడు. ఆ పనికి కుదిరినప్పుడు ఎవరో చెప్పారు యేసుక్రీస్తు ప్రేమ గురించి. విన్నాడు, నమ్మాడు, సొంత రక్షకుడుగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆ ప్రేమ బలవంతం చేసింది. ఎందుకు? నన్ను మార్చిన ఆ ప్రేమ 10 మందికి చెప్పాలి. ఇంగ్లాండ్ వదిలిపెట్టాడు, మన ఇండియా భారతదేశానికి వచ్చాడు. కలకత్తా అనే ప్రాంతంలో దిగాడు. ఇదే బైబుల్ను కొన్ని వందల భాషల్లో తర్జుమా చేసి పడేశాడు. ఏమంటే 5-6 లాంగ్వేజ్లు నేర్చుకున్నాడు ఆయన. హిందీ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, మరాఠీ నేర్చుకున్నాడు, ఇంకా రకరకాల భాషలని, సంస్కృతం నేర్చుకున్నాడు. అన్ని భాషలు బహు ప్రయాసపడ్డాడు. ఇంచుమించు ప్రపంచంలోనే చాలామంది చేతుల్లో బైబిల్ ఉందే, ఆయన పెట్టిన భిక్షే. సతీ సగమనం అనేది ఒకటి ఉంది చూడు. అంటే అర్థం తెలుసా మీకు? సతీ సగమనం అంటే అర్థం తెలుసా ఏమ్మా? మన ఇండియాలో అర్థం ఏంటంటే, భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలబెట్టండి. అది భార్య బతకడానికి వీల్లేదో, భర్త చచ్చాడా భార్యను కూడా అదే మంటలు తగలబెట్టండి. అది సతీ సగమనం అనే ఒక హిందూ సాంప్రదాయాన్ని రద్దు చేసి పడేశాడు, నిరోధించాడు. ఎంతోమంది పిల్లలను బలిదానంగా నదిలో పారేస్తూ ఉంటే దాన్ని కూడా నిషేధించాడు, పాపము అని తెలియపరిచాడు. ఎన్నో కార్యాలు తలపెట్టాడు, ఎంతోమంది చేత సన్మానాలు అందుకున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టిన వ్యక్తి. ఎంతోమంది అనాథ ఆశ్రయాలు కట్టాడు, కుష్ఠరోగ కేంద్రాలు కట్టాడు, స్కూళ్ళు కట్టాడు. ఇలాంటి చేసిన వ్యక్తి ఒకరోజు ఒక అధికారి ఇంటికి ఏదో పని మీద వెళ్ళాడండి. పని మీద ఇంటికి వెళ్తే ఆ అధికారి భార్య బయట ఉంది, వరండాలో ఉన్న భార్య ఏమన్నా చూసి, ఏమండి చెప్పులు తయారు చేసేవాడు మీకోసం వచ్చాడు అంది. ఏమంది? చెప్పులు తయారు చేసేవాడు మీకోసం వచ్చాడు అంది. భర్త పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఇంకేమిటి, ఆయన ఎవరో కాదు, విలియం కేరీ. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు అన్నట్టు నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు రిపేర్ చేసేవాడిని. నేను కొత్త చెప్పులను తయారు చేసేవాడిని కాదమ్మా, తెగిపోయిన చెప్పులు, పాత చెప్పులు ఉన్నాయే వాటిని తిరిగి రిపేర్ చేస్తాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు భార్యాభర్తలు. అంటే ఈయన కించపరచాలని ఆ భార్య ఏమందంటే, చెప్పులు తయారు చేసేవాడు వచ్చాడని చెప్తే ఆయన అంటాడు, చెప్పులు తయారు చేయడం నా చేత కాదమ్మా, చెప్పులు రిపేర్ చేస్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1793లో కలకత్తాలో అడుగుపెట్టిన ఆయన 1834లో మరణించాడు.
1834 సంవత్సరం మరణించినప్పుడు ఆయన చచ్చిపోయే ముందు ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసా? నా గురించి ఎవ్వరు మాట్లాడకండి. అంటే ఇన్ని చేసిన వాడు అంటాడు, నా గురించి ఎవ్వరు మాట్లాడకండి, విలియం కేరీ అనే మాట మాట్లాడకండి. మరి ఎవరి గురించి మాట్లాడాలి? నా రక్షకుడైన యేసు గురించి మాట్లాడండి. స్తోత్రం, హల్లెలూయా. అది విధేయత. తెలుసా, మనమైతే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఎందుకు వినయం కలిగి ఉంటే మనకేంటండి లాభం? పరలోక రాజ్యం అన్నావే, అదేనా? ఇంకా ఏమైనా ఉందా? ఉంది. ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. త్వరగా అయిపోయింది, టైం అయిపోయింది. 9:20. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ఆఖరి మాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వాని మీద నేను దృష్టి పెడుతున్నాను. ఎవడు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై దీనుడై నా సన్నిధిలో వణుకుతాడో, తగ్గించుకుంటాడో, వాడి మీద నా దృష్టి ఉంది. వాడిని నేను కనిపెడుతున్నాను, వాడిని నేను చూస్తున్నాను. అందుకు వినయం కావాలి అండి. ఒక అద్భుతమైన లాభం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు తగ్గింపు కలిగి ఉన్నప్పుడు. నెంబర్ 2 వినయం కలిగి ఉంటే మనకు లాభం ఏంటి? 2వ మాట చూపిస్తా చూడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు 4:6. త్వరగా చదువు. దేవుడు గర్విష్ఠులను, అహంకారులను ఎదిరించి